సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. వెంటనే భూముల స్వాధీనం పనులు నిలిపివేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీలో 400 పైగా ఎకరాల భూమి వివాదంలో చిక్కుకుంది. కొన్ని సాకులు చూపించి ఈ భూములు లాగేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పావులు కదిపింది. అనుకున్నదే తడవుగా అర్ధరాత్రి జేసీబీలు దించింది. అడ్డుగోలుగా చెట్లు నరికేసి నేలను చదును చేయడం మొదలుపెట్టింది. అడవుల్లో చిక్కుకున్న పశు పక్షాదులను కిరాతకంగా చంపేస్తూ భూముల్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీని మీద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. ప్రభుత్వం దమనకాండను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. అనేక సార్లు పోలీసులు లాఠీచార్జ్ చేసినప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయలేదు. అటు బీజేపీ నాయకులు కూడా ప్రభుత్వం చేస్తున్న పనుల మీద ఉద్యమించారు. The previous TRS-BRS government left Telangana totally bankrupt with 8 lakh crores loan and resorted to selling Telangana land, sir. Madam, the current Congress government also is resorting to the same thing. I want to draw attention of the House to a matter of great concern. The Telangana government decision to auction 400 acres of ecologically sensitive Hyderabad Central University lands. This land is a home of unique rock formation, rich biodiversity. There are 734 species of plant, 220 species of birds. Moreover, the iconic mushroom rock and lakes are in this geological heritage and is part of the landscape, madam. The University of Hyderabad community, including students, faculty and the residents, are strongly opposed. There's police action on them, brutal police force. The Telangana industrial infrastructure is planning to go ahead. Madam, through you, I request the government to immediately explore options to halt the auction process and set a review committee. Thank you, madam. మరోవైపు సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం మీద సుప్రీంకోర్టు స్పందించింది. అప్పటికప్పుడు హైకోర్టు అధికారులను భూముల ప్రదేశంలోకి పంపించి విచారణ జరిపించింది. మరోవైపు మీడియాలో వచ్చిన ఫోటోలు, వీడియోలను పరిశీలించింది. వెంటనే ఈ పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 100 ఎకరాల్లో దొంగచాటున పర్యావరణాన్ని నాశనం చేస్తే ఊరుకునేది లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. మొత్తం మీద సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వానికి పరువు పోయినట్లయింది. విద్యార్థుల చేతిలో ప్రభుత్వం అవమానం పొంది వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.